श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामभद्राश्रित सद्गुणानां पादारविंदं भजतं नराणां आरोग्यमैश्वर्यमनन्तकीर्तिः अन्ते च विष्णोः पदमस्ति सत्यं। ఓ భక్తులారా, శ్రీరాముని ఆశ్రయించినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువుల యొక్క పాదారవిందములను సేవించండి. అలా సేవించినట్లయితే ఆరోగ్యము, ఐశ్వర్యము, అనంతమైనటువంటి కీర్తి కూడా పొందగలుగుతారు అని పెద్దలు మనకు బోధిస్తున్నారు. మరి అలాంటి శ్రీరామునికి, శ్రీరామ భక్తులకు కూడా నమస్కరిస్తూ శ్రీవారి యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా యోగక్షేమములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 273వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 38 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే
श्रीवाल्मीकि प्रार्थना वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 38 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్. అనగనగనగా సగర చక్రవర్తికి సంతానం లేకపోతే చాలా కాలం కఠోరమైనటువంటి తపస్సు చేశారు. తపస్సు అంటే భగవంతుణ్ణి ధ్యానించడం అని అర్థం చేసుకుంటే ఆ భగవంతుడు ఆ భృగు మహర్షే అని వారి భావనలో సాగింది ఆ తపస్సు. ఒకానొక మహనీయుణ్ణి 100 సంవత్సరములు దీక్షగా సేవించిన తరువాత మనస్సులో అభిప్రాయమేమో దాన్ని గమనించి గొప్ప వరం ఇచ్చారు భృగు మహర్షి. ఆ సందర్భంలో పంట పండింది, కడుపు పండింది. పెద్ద భార్య నాకు పరంపరగా వంశం నిలిపేలాంటి పిల్లవాడు కావాలి అని ఎంచుకుంది. చిన్న భార్య నాకు 60,000 మంది సంతతి సందడి చేసేవారు కావాలి అని ఎంచుకుంది. ఈ సందర్భం ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. గ్రంథంలో లేని విషయాన్ని వాల్మీకి మహర్షి చిన్నగా సూచించిన దాన్ని వివరించుకోవాలి అంటే ఎంతో అవధానం, ఏకాగ్రత అవసరం. మనసు పెట్టి ఆలోచిస్తే తప్ప మహనీయుల మాటలు అంత తేలికగా వంట పట్టవు కదా. నిన్న కథ ఎంతవరకు చెప్పుకున్నామంటే సగర చక్రవర్తికి అసమంజసుడు అనేటటువంటి పెద్ద భార్యకు ఒక పిల్లవాడు, తరువాతి భార్యకు సుమతికి 60,000 మంది సంతతి. ఈ అసమంజసుడు ఒకానొక వికృతమైనటువంటి పని చేసేవాడు. నిన్నటి శ్లోకం గుర్తుంటే ఒక్కసారి గమనించాలి. సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్య ఆత్మసంభవ బాలాన్ గృహీత్వాతు జలే సరయ్వాహ రఘునందన ప్రక్షిప్య ప్రహసన్ నిత్యం మజ్జతస్తాన్ సమీక్ష్యవై. దానిలో చాలా చిక్కుముడులు విప్పేటటువంటి రహస్యాలు ఉన్నాయి. అసలు ముందు తెలుసుకుందామని ప్రయత్నిస్తే ప్రశ్నలు బయలుదేరుతున్నాయి ఇది వినేటప్పటికీ. అంతటి తపఃప్రభావంతో పుట్టినటువంటి ఈ అసమంజసుడు సరయూ తీరంలో ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని పట్టుకుని బాలాన్ గృహీత్వా నదిలోకి తోసేసి వారు మునిగిపోతూ ఉంటే నేల అందని పరిస్థితిలో ప్రహసన్ నవ్వుకుంటూ ఉండేవాడు అని అర్థం వచ్చింది. ఇదేం వికృత చర్య! ఋషి తపఃఫలంగా, ఋషి యొక్క ఆశీర్వచన ప్రభావంగా, ఆ తల్లిదండ్రుల యొక్క ఆశయానికి అనుగుణంగా ఏర్పడినటువంటి ఆ వరప్రసాదం ఇలా ప్రవర్తించడమేమి
మనం కాస్త విచారించాం. ఇప్పుడు ఈ అసమంజసుడు నదిలోకి తోసేసిన వారు వారి తమ్ముళ్ళ, వాళ్ళ సోదరులా? కానే కాదు. అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే మనం తప్పటడుగు వేయకుండా, తప్పుగా అర్థం చేసుకోకుండా అసలైన విషయాన్ని గ్రహించగలుగుతామో పెద్ద పరీక్ష. మీకందరికీ ఈ విషయం పరీక్ష అయితే నాకు ఈ ఈగలే పరీక్ష. మాట తొణగనివ్వవు, ఆలోచన సాగనివ్వవు. కనుక చెప్పేవాడికి ఎలా ఉన్నా వినేవారికి కనుక అవధానం ఉన్నట్లయితే ఈ వరస కంటిన్యూటీ చెడిపోకుండా బహుశా గమనించగలుగుతారేమో. అతి కీలకమైనటువంటి ఘట్టం. శ్రీరామానుగ్రహంతో మనం దీన్ని వివరించుకోగలగాలి. అంటే వాల్మీకి మహర్షి అసలు వీరిని ఎలా పరిచయం చేశారు, ఈ పాత్రలను ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఎలా ప్రజెంట్ చేశారు అంటే సగర చక్రవర్తి అని ఒక మాట చెప్పారు, అసమంజస అని ఒక మాట చెప్పారు. అంటే అసమంజస అంటే మనం కొన్ని సందర్భాల్లో గమనిస్తే అంజసా సత్యముపగేషగోసువితే మాధాహ కొన్ని వేదమంత్రాలు ఒకలా వినిపిస్తున్నాయి. సక్రమంగా, పద్ధతిగా, ఉచితంగా అనే అర్థాల్లో అంజస అనే ప్రయోగం కనిపిస్తుంది. అక్కడ సమ్యక్ అంజః ఔచిత్యం యత్ర, అది సమంజసము, సమంజసము కానిది అసమంజసము అని అన్నమాట. అంజసము అన్నదానికి ఉచితమైన రీతిలో, ఒకానొక పద్ధతిలో, ఒకానొక న్యాయంగా, ఒకానొక ధర్మబద్ధంగా, ఒకానొక యుక్తియుక్తంగా అని అర్థం అన్నమాట. అది ఎక్కడైతే ఉంటుందో అది సమంజసం అని. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఔచిత్యమో లేకుండా, అంటే అనుచితమైనటువంటి ప్రవర్తన చేసేవారిని అసమంజసుడు అని అనాలన్నమాట. ఇప్పుడు పరిశీలిస్తే అర్థమైపోతుంది మీకందరికీ. ఇతడు ఈ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య కుమారుడు అనుచితమైన పని చేస్తున్నాడు. కాస్త ఆంగ్ల నిఘంటువుని పరిశీలిస్తామా, అక్కడ రాస్తారు అన్ఇంటెలిజిబుల్ అని రాస్తారు. ఇంటెలిజిబుల్ అంటే మంచి వివేకంతో, మంచి సమయస్ఫూర్తితో, మంచి మేధతో ప్రవర్తించేవారు. దానికి విరుద్ధంగా అంటే ఎవ్వరికి అర్థం కాని రీతిలో, ఇంకా చెప్పాలంటే నాన్సెన్సికల్ పర్సన్ అని కూడా నిఘంటువులో కనిపిస్తుంది. అంటే మనం ఏం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి ఆ స్పృహ లేకుండా ప్రవర్తించేవారు అని అర్థం అన్నమాట. అంటే కాస్త కొన్ని సందర్భాల్లో మన రామాయణానికి మన సినిమా కథలు కూడా వ్యాఖ్యానంగా కనిపిస్తాయి. పరిశీలిస్తే వెనుక ఎప్పుడో ఒకానొక సందర్భంలో ఒక మంచి కథ ఒకటి ఉంది. ఏమనంటే ఆ కథలో కథానాయిక పిలిచి పిలిచి దగ్గర దాకా వచ్చి ఒక బావి దగ్గర నిలబడి ఉండి తన దగ్గరకు వచ్చినటువంటి వారిని బలవంతంగా పట్టి ఆ నూతిలోకి తోసేసి తప్పట్లు కొట్టి ఆడిస్తూ ఉండేటటువంటి దృశ్యం మీకు పరిచయంగా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను సుమా. రామాయణ వ్యాఖ్యానం సినిమా కథలు అని తప్పుడు హెడ్డింగ్ పెట్టుకుని మళ్ళీ తప్పుడుగా మీరు రిజిస్టర్ చేసుకోకూడదు. అర్థం అవ్వాలి అంటే అంటే అంతగా మతిస్థిమితం లేని చర్య అది అని అర్థమవుతుందన్నమాట. ఎందుకు ఈ అసమంజసుడు మతిస్థిమితం లేకుండా తయారయ్యాడు, ఇది ఒక ప్రశ్న. తర్వాత కథలో పరిశీలిస్తే ఈ అసమంజసుడు అనేటటువంటి వ్యక్తికి అంశుమంతుడు అని ఒక వ్యక్తి వారసుడు ఉన్నారు. ఇప్పుడు ఎంత చాలా నిదానంగా ఆలోచించుకోవాలి ఒక్కొక్క మాట. చాలా కాలం సంతతి లేదని, చాలా కాలం ఆ మహర్షిని సేవించి వారి యొక్క అనుగ్రహం వల్ల సంతతిని పొందితే ఈ రాజ్య భారం, ఈ రాజ్య నిర్వహణం, ఈ ప్రజల సంక్షేమం నా తరువాత ఎవరు చూస్తారు అనే దిగులుతో కదా ఆ సగర చక్రవర్తి ఉన్నారు. ఆ సందర్భంలో కదా వారసులు కావాలి అని ప్రయత్నం చేసిన సందర్భంలో మహర్షి వరమిస్తే చాలా ఆలోచనతో పెద్ద భార్య పరంపర నిలిచేలాంటి ఒక పిల్లవాడైనా చాలు నాకు కావాలి అని ఎన్నుకుంది కదా. పెద్ద భార్య సంతతికి పట్టం కట్టడం అనేది రాజనీతి కదా. ఈ రాజుగారు రాజ్య బాధ్యతను అప్పచెప్పేలాగా దానికి తగినవాడు కావాలి అని కదా వారు కోరుకున్నారు. ఆ సందర్భంలో
పుట్టినటువంటి వాడు అసమంజసుడు. ఈ అసమంజసుడికి అంశుమంతుడు అని ఒక పిల్లవాడు ఉన్నాడని మనకి తర్వాతి కథ తెలుస్తుంది. అంశుమంతుడు అనే పిల్లవాడు ఉన్నాడు అంటే ఈ అసమంజసుడికి వివాహం చేశారు అని కూడా తెలుస్తుంది. మరి సక్రమంగా వివాహం జరిగి మంచి ఈ అంశుమంతుడు అనేటువంటి పిల్లవాడిని కన్నాడు అని ఈ అంశుమంతుడు గురించి చాలా గొప్పగా మంచిగా చెప్తారు. ఈ అంశుమంతుడు మంచి బలపరాక్రమములు కలవాడు. ఈ అంశుమంతుడు మంచి ప్రియంవదుడు. ఈ అంశుమంతుడు సకల లోకానికి సమ్మతుడు అని ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం. మన జీవితంలో మనం దిగజారిపోకూడదు అనుకుంటే, మన జీవితంలో మనం ఎప్పటికీ పడిపోకూడదు అని కనుక ఎవరికైనా ఆశ ఉన్నట్లయితే ఇలాంటి సూక్ష్మములైనటువంటి అంశాల్ని పరమశ్రద్ధగా విని దాని నుంచి ఆ సారాన్ని వివేకంతో మనం లోపల పెట్టుకోవాలి అన్నమాట. ఎన్ని ఆలోచనలో, ఎన్ని సందేహాలో. మరి ఇంతటి మతిస్థిమితం లేని ఒకానొక అసమంజసమైనటువంటి పని చేసే వాడికి పెళ్లి చేశారా? ఇది ఇంకెంత అన్యాయం. మరి ఇతడికి పెళ్లి చేస్తే చాలా గొప్ప రహస్యం. ఈ 60,000 మందికి పెళ్లి చేసినట్లుగా కానీ వారికి పిల్లలు ఉన్నట్లుగా కానీ ఎక్కడా మనకి కథలో కనపడదు. మీకు ఏదైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఇది నాదే సిద్ధాంతం అనే అభిప్రాయం ఎప్పటికీ లేదు. బాలకాండ మొదటి నుంచి ఆఖరి రోజు వరకు దయచేసి మీకందరికీ నాది ఒక సవినయమైనటువంటి విజ్ఞప్తి. ఇదే నిర్ణయం అని నా భావన కాదు. ఇది ఒక ఆలోచన, ఇది ఒక అధ్యయనం, ఇది ఒక పరిశీలనం, ఇది ఒక సమీక్షణం. కనుక ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి మాట. నాకు గట్టి పట్టుదల ఏమనంటే, ఏదో కాలక్షేపం కోసం, టైం పాస్ చేయడం కోసం మనం రామాయణం దగ్గరికి రావట్లేదు. నిస్సహాయ స్థితిలో ఒక తోడు లేనప్పుడో, లేకపోతే తోడుగా ఉండేవారు గతించినప్పుడో, ఇంకా ఏ పిల్లలు ఎవరు ఆదరించట్లేదు అనుకుంటేనో, ఏం చేయాలో పాలుపోక రామ అనుకుంటే ఆ రాముడే నన్ను కడతేరుస్తాడు అనేటటువంటి భావనతో వారికి మాత్రమే పఠింపదగినటువంటి పరిమితమైనటువంటిది కానే కాదు. ఎలా అయితే ఒకానొక ఈత కొలనులో ఈత ఈదాలి అని సరదా పడేవాడికి వాడి కవచం ఈత కొలనులో దూకే ముందు తొడుక్కున్నట్లయితే వాడి ప్రాణాల్ని నిలబెడుతుందో, అదే రీతిగా ఒకానొక ప్రయాణం చేసేటప్పుడు ఒకానొక అనూహ్యమైన అసాధారణమైనటువంటి ఏ అంతరిక్షానికి ఎగరాలనో లేకపోతే పైనుంచి కిందికి రావాలనో ఏదో అనుకునే వాడికి కొంత రక్షణ కవచం ఏ రకంగా అవసరమో మన జీవితాలకి అలాంటి రక్షణ కవచం అవసరమని మహర్షి మనకి వీటిని అందించారు. లేకపోతే ఈ శ్రీమద్ రామాయణం అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక మతాల్లో అనేక రకములైనటువంటి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రతి ఒక్కరికి కూడా నాకు రామకథ కావాలి అని అనిపించేలాగా ఇది ఉంది అంటే దీనిలో అవసరం అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఒక వాణిజ్య సముదాయంలో మంచి వస్తువులు దొరుకుతాయి, లేకపోతే ఒక రకమైనటువంటి వెరైటీ చాలా గొప్పది అని ఎలా ఎంచుకోగలుగుతాం? జనాదరణ ద్వారా. కనుక అనూహ్యమైన అపరిమితమైనటువంటి జనాదరణ కలిగినటువంటి కథ మన రామకథ. కనుక 10 మంది నడిచినటువంటి మాటే మహాజనో ఏన గతః స పంథాః అనేటటువంటి మాటను మనస్సులో పెట్టుకుని మనం ఈ రామాయణం నుంచి బావుకుని బాగుపడదామో అనే ఉద్దేశంతో మనం దీనిలో ప్రవేశించాం. కనుక ఏదో కొంతసేపు వినడం, ఇందులో కొన్ని బీజాక్షరాలు ఉండడం వల్ల ఆ మనలో ఉన్నటువంటి ఆ దోషాలు పాపాలు పోవడం ద్వారా మనకేదో ప్రయోజనం కలుగుతుంది. అది కనిపించనిది అదృష్టం అని మాత్రమే భ్రమపడకూడదు. మరి ఏమి అంటే దీనివల్ల ఖచ్చితంగా ఇప్పుడే ఈ బొందితోనే దృష్టమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, అదృష్టం కూడా కలుగుతుంది అని అనడంలో మనకేమీ అడ్డంకి లేదు. దృష్టమైన ప్రయోజనం ఏమి అంటే మనకి ఆలోచనలని రప్పిస్తుంది. మనం గతంలో అనుకున్నాం, ఎలా అయితే లక్ష్మణస్వామి రణరంగంలో నిస్సహాయ స్థితిలో ఉండిపోగా మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రయోగించినటువంటి ఆ వైనం, ఆ తీరు పద్ధతిని దృష్టిలో పెట్టుకుని ధర్మమే కనుక నిజమైతే, ధర్మమే కనుక లోకాన్ని నిలబెట్టేది అయితే, ధర్మమే కనుక సుఖశాంతుల్ని ఇచ్చేదైతే, నేను విడిచిపెట్టినటువంటి ఈ శక్తియాయుధం ఈ దుర్మార్గుణ్ణి అసురుణ్ణి తొలగించుగాక అని ప్రయోగించాడు నిస్సహజ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలసుబ్రహ్మణ్యుడు అని మనం గతంలో అనుకున్నాం. ఆ వాహనంగా ఉన్నటువంటి ఆ నెమలి
రెక్కలు తెగనరికి ఆ ముఖమంతా రక్తసిక్తమైపోయి ఆ వాహనాన్ని అంతలా పట్టి పీడించి నెత్తురోడేలాగా చేసిన సందర్భంలో పాపం ఆయన కూడా ఏం చేయలేకపోయాడో ఏమో, కనుక ధర్మాన్ని పణంగా పెట్టి నెగ్గాడు అని అక్కడ అనుకున్నాం కదా. సరే, అదే తీరుగా లక్ష్మణస్వామి చరిత్రను కనుక గమనించినట్లయితే ఆ ఇంద్రజిత్తుని వధించేటప్పుడు గురువులు, పెద్దలు, మహనీయులు ఎంతమంది వేదాలు శాస్త్రాలు ఉపదేశించేసినటువంటి ఆ అస్త్రాలు కూడా అశక్తములైపోయినటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో లక్ష్మణస్వామి ఏమన్నాడంటే అన్నగారిని పణంగా పెట్టాడు. నా అన్నగారు కనుక ధర్మాత్ముడైతే, నా అన్నగారు కనుక సత్యసంధుడైతే నేను విడిచిపెట్టినటువంటి ఈ బాణం ఖచ్చితంగా పని జరిపించి తీరాలి అని అన్నాడు. అదే పెద్ద అస్త్రం అయిపోయింది. అంటే విషయాల్ని వినడం ద్వారా, సేకరించడం ద్వారా మనలో అవి అంతరాంతరాళాల్లో, ఈ గుండె గుహల్లో నిక్షిప్తమైపోయి ఉంటాయన్నమాట. తగినంతటి సందర్భంలో అమ్మ, నాన్న, పెద్దలు, పిల్లలు, స్నేహితులు, వగైరాలు, సలహాదారులు లేని సందర్భంలో ఈ ఆలోచనే ఒకానొక సైన్యంగా, ఒకానొక పదునెక్కిన ఆయుధంగా తనకి ఉపయోగపడుతుందన్నమాట. కనుక దీన్ని సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి సంక్షేప రామాయణంగా మొట్టమొదట చిన్నగా ఉపదేశం చేసి దాని ద్వారా అభిరుచిని కలిగించి మొత్తం రామాయణ కథ అంతా అలా పరంపరగా పిల్లలకి చెప్పిన నాడు వారు చెదిరిపోకుండా ఉంటారు, వారి ఆలోచనలు విక్షిప్తమైపోయి పాడైపోకుండా ఉంటాయి అనేటటువంటి ఒక గొప్ప ఆశయం. సరే, ప్రకృతంలో మనం ఎక్కడ మొదలు పెట్టామంటే అసమంజసుడికి వివాహం జరిగింది, అసమంజసుడికి అంశుమంతుడు అని ఒకరు కలిగారు. ఒక చిన్న మాట కుదిరితే ఈ 4 శ్లోకాలకి తాత్పర్యం చెప్పుకుందాం. అసమంజసుడు ఇలా ప్రవర్తించేవాడు. అది చూసి ఆ బాధ తట్టుకోలేక ఆ తండ్రి గారు దేశ బహిష్కారాన్ని విధించారు. ఆ తరువాత యజ్ఞం చేద్దామని సంకల్పించారు అనే మాటలతోటి సర్గ పూర్తయిపోతుంది. ఇవాళ రేపు కూడా ఈ 4 శ్లోకాలు పారాయణం చేసుకుందాం. ప్రకృతంలో మనం అనుకోవలసినటువంటి మాట ఏమంటే అంశుమంతుడు అనేవాడు మంచి యోగ్యుడైనటువంటి సంతతి కలిగాడు వగైరాలు అంతా చెప్పడం ద్వారా అసమంజసుడికి వివాహం జరిగింది, అది ధర్మబద్ధంగా అని అర్థమవుతోంది. ఈ మాట వాల్మీకి మహర్షి చెప్పకనే చెప్పారు. ఎందుకని? యోగ్యుడైనటువంటి పుత్ర సంతతి ఉంది, అంశుమంతుడు అనే పేరు చెప్పడం ద్వారా ఇతడికి వివాహమైంది అని చెప్పక్కర్లేదు కదా. మరొక మాట, ఈ 60,000 మందికి సంతతి ఉన్నట్లు కానీ, భార్యలు ఉన్నట్లు కానీ వగైరాలు ఏమీ చెప్పలేదు. అంటే వారికి వివాహం కాలేదు అని అర్థం. ఎందుకు వివాహం కాలేదు? చెయ్యలేదా? చేసుకోలేదా? పిల్ల దొరకలేదా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు. అంటే సగర చక్రవర్తి ఎంత లోతుగా నిశితంగా ఆలోచించి ఒకానొక ఉన్నత పదవిలో ఉన్నవాడు ప్రవర్తించాలో నేర్పించారన్నమాట. అంటే భృగు మహర్షి ఏం చెప్పారు? నీకు ఒక సంతతి పరంపరగా ఉండేవారు కావాలా, అంతటితో సరి అనేలాంటి వారు 60,000 మంది కావాలా, మీరే తేల్చుకోండి అని అన్నారు. ఆ చెప్పిన మాటలో తాత్పర్యం ఏముంది? ఒక సంతతికి సంతతి ఇలా సంతతంగా ఉంటుంది అని చెప్పడం ద్వారా రెండో రకమైనటువంటి సంతతికి అక్కడితోనే సరి ఆ డైరీ అనే మాట మనకి తెలిసిపోతుందన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఋషివాక్యం వృథా కాకూడదు కనుక ధర్మ ప్రజా సంపత్తి కోసమే పెళ్ళాడడం, భార్యని చేరదీయడం కనుక ఎప్పుడైతే వీరికి తరువాతి వంశానువృత్తి లేదో, పాపం ఆ ఆడపిల్లల గొంతు కోయడం ఎందుకు అన్ని ఆశలతో అత్తింట అడుగు పెట్టేటటువంటి సందర్భంలో పిల్లలు లేని భర్తని, పిల్లలు లేని పిల్లవాణ్ణి భర్తగా కట్టిపెట్టి వారి ఉసురు పోసుకోవడం న్యాయం కాదు కదా. బహుశా ఆ ఆలోచనతో 60,000 మంది ఆడపిల్లల బతుకులు అన్యాయం చేయకూడదనుకున్నారో ఏమో, బహుశా వారికి వివాహం చేసినట్లు లేదు. ఇంకొక మాట ఏమనంటే, ఎప్పుడైతే ఈ అసమంజసుడు ఇలా మతి స్థిమితం లేకుండా ఉన్నాడో, అతడికి అంశుమంతుడు అనే పిల్లవాడు ఉన్నాడో, సహజంగా మనం లోకంలోనే కథల్ని గమనించినట్లయితే ఎప్పుడైతే పిల్లవాడి మీద చెప్పలేనంత మమకారం ఉంటుందో, అతడు అప్రయోజకంగా అయోగ్యంగా ఉంటాడో, ఆ సందర్భంలో చూస్తూ ఆ పిల్లవాడిని ఏమీ చెయ్యలేక వారికి వారసులుగా ఉన్న వారిని దగ్గర పెట్టుకుని బాగా చేరదీసి ఎంతో ప్రేమతో వారి మీద ప్రేమ కూడా వారి మీదే చూపించి మనవడి మీద పెంచి పెద్ద చేసుకోవడం మనం లోకంలో గమనిస్తూ ఉంటాం. ఈ రకంగా గమనిస్తే తరువాతి కథ, తరువాతి సర్గల్ని అధ్యయనం చేస్తే క్షణం శ్రీరామ్. ఈ తాతగారు సగర చక్రవర్తి
ఆ మనవణ్ణి బాగా చేరదీసి ఆశలన్నీ ఆ మనవడి మీదే పెట్టుకుని ఈ అశ్వమేధ యాగానికి సంకల్పం చేసి వ్యవహారం అంతా చేసినట్లు మనకే అర్థమవుతోంది. అశ్వమేధ యాగం అని కూడా ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఈ మాటల్లో వాల్మీకి మహర్షి నిర్దేశించి చెప్పలేదు. కానీ తరువాతి సర్గలో ఆ కథలో అవన్నీ పరిశీలిస్తూ ఉంటే అనగనగా ఒకానొక యాగం, ఆ యాగంలో యాగాశ్వం, ఆ యాగాశ్వాన్ని దేవేంద్రుడు అపహరించుకుపోవడం, ఆ అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, ఈ 60,000 మంది పిల్లలు ఈ కథంతా గమనిస్తే ఇప్పుడు యజ్ఞం కోసం సంకల్పించారు అంటే అది అశ్వమేధ యజ్ఞం అని తెలుస్తుందన్నమాట. అంటే ముందు వెనక బాగా పరిశీలించి ఎన్ని కథలు చూస్తే మనకి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందో, ఏదో అలా విని బాగుంది బాగాలేదు అనుకుని నిర్ధారించేసుకునేంత తేలికపాటి విషయం కాదు మన రామకథ. సరే, ప్రకృతంలో ఎక్కడున్నామంటే ఈ అంశుమంతుని మీద ఎనలేని ప్రేమ పెట్టుకున్నటువంటి ఆ సగర చక్రవర్తి పాపం పిల్లవాడు ఇలా అయిపోయిన సందర్భంలో ఆ దిగులుతో ఆ పిల్లవాడికి పిల్లవాడుగా ఉన్నటువంటి అంశుమంతుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని వారిని దగ్గర పెట్టుకుని ఆ యాగం చేయడానికి సంకల్పించి ఉంటారు అని అర్థమవుతోంది. సరే, ఈ 60,000 మంది పిల్లల కథ ఈ అశ్వాన్ని అన్వేషించడం కోసం వారిని పంపించిన సందర్భంలో వగైరా అసలు ఆ కబురే తెలియకుండా వారందరూ కూడా భస్మమైపోతారు. ఇది చాలా మందికి తెలిసిన కథే. కశ్యపుడు వారి సన్నిధిలో ఆ గుర్రాన్ని చూడడము, అశ్వాన్ని, యాగాశ్వాన్ని వారందరూ ఒకలా ప్రవర్తించడం, అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట. ఈ 60,000 మంది పిల్లల గురించి పరిచయం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఏం చెప్పారు? వీరు మామూలు ఉత్సాహవంతుల కంటే మహోత్సాహ, వీరు మామూలుగా బలం కలవారి కంటే మహాబలాహ, ఇలా చెప్పుకుంటూ వచ్చారు తప్ప వీరు సర్వలోక సమ్మతులు, వీరు ప్రియంవదులు అనే పరిచయం ఎక్కడా చేయాల. అంశుమంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం తరువాతి సర్గలో వస్తుంది, ఎవరి దగ్గరైనా పుస్తకాలు ఉంటే తీసి చూసుకోవచ్చు. సర్వలోక సమ్మతుడు అని చెప్పారన్నమాట. అంటే ఈ 60,000 మంది కూడా ఒకానొక దుందుడుకుతనంతో నాన్నగారు చెప్పడమేమి చేసేయడమే, రెండో ఆలోచన లేదు అన్నట్లుగా ప్రవర్తించేటటువంటి ఒకానొక ప్రవృత్తి అన్నమాట. అంటే సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞాశక్తితో లోతుగా ఆలోచించి మంచి ఎంత చెడు ఎంత, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనేటటువంటి వ్యవహారం వారిలో మనకి ఎక్కడా కనపడదు. తండ్రి గారు చెప్తారు, 60,000 మంది కదరా నాయనా, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనాన్ని అంటే 8 మైళ్ళని కొలతగా పెట్టుకుని ఈ భూమండలాన్ని అంతని తవ్వైనా సరే ఆ అశ్వం ఎక్కడుందో వెతికి పట్టుకోవాల్సింది అని చెప్తే సరే నాన్నగారు అని చెప్పి వెంటనే ఆ పనికి సిద్ధపడిపోతారు వారు. అంటే వీరి యొక్క ప్రజ్ఞ అంతంత మాదిరిగానే ఉంది అని అర్థమవుతోంది. లేకపోతే వీరికి కనుక విచక్షణే కనుక ఉన్నట్లయితే ఒకానొక కశ్యపముని సమీపంలో ఉన్నటువంటి ఆ అశ్వాన్ని గమనించి, అయ్యా గురుదేవా, ఈ అశ్వం మాది, మా తండ్రి గారు యాగం చేయడానికి సిద్ధపడ్డారు కనుక దీన్ని మేము పట్టుకెళ్ళిపోతున్నాం అని చెప్పి అందంగా వారికి ఒక నమస్కారమో ప్రదక్షిణమో చేసి తెచ్చుకుని ఉండేవారేమో. అలా ఉండుంటే కథ వేరేలా ఉండేది. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కపటంగా ఈ మౌనాన్ని పాటించేటటువంటి ఈ దొంగ సన్యాసిలాగా ఈ మునిగా కనిపిస్తూ ఉండేటటువంటి ఇతడు వంచన చేస్తున్నాడు, ఇతడే దీన్ని అపహరించి ఉంటాడు అని విచక్షణారాహిత్యంతో ఆ కపిల ముని మీద దాడి చేసిన సందర్భంలో ఆ ముని కళ్ళు తెరిస్తే వీళ్ళందరూ బూడిదలైపోతారు. అప్పుడు కదా మరి ఆ గంగని తీసుకొచ్చి వారికి తర్పణాలు అవన్నీ చేయాలి వగైరా ఈ ప్రయత్నం అంతా, ఈ కథ అంతా మనకి ముందర వస్తుంది. ఇప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏమి అంటే, కాస్త ఆగి ఆలోచించేటటువంటి విచక్షణ అనే ధోరణిని ఈ 60,000 మంది ప్రదర్శించలేదు అని మనకు అర్థమవుతుంది. లేకపోతే నేల తవ్వేయడం అంటే సముద్రాలు ఏర్పడేలాగా తవ్వేశారు. అదంతా వర్ణిస్తారు. ఈ భూమిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ గగ్గోలు పెట్టేసి బతికించండరోయ్ బాబోయ్ రక్షించండి అనిపించేలాగా భయంకరమైనటువంటి రణగుణ ధ్వనులతో మరి 10 మంది కలిసి ఎక్కడైనా ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు అంటే ఈ బల్లాలు అవన్నీ పట్టుకుని ఎంత బీభత్సంగా ఉంటుంది ఆ వాతావరణం. దానికి తోడు 60,000 మంది సంఖ్య, వీరందరూ కూడా తండ్రి గారు చెప్పిందే తడువు, ఇంకా వీరి యొక్క సాహసానికి దానికి అడ్డు అదుపు లేని సందర్భంలో తట్టుకోలేని స్థితి, భూమి అంతా అల్లాడిపోతుంది, భూమిలో ఉండేటువంటి ప్రాణులంతా. ఆ కథంతా మనకి తర్వాత వస్తుంది. మనం ఇప్పుడు గుర్తించాల్సిన అంశం ఏమంటే, వీరు విచక్షణతో ఆగి నిదానించి ఒక్క క్షణం ఆ కశ్యపముని సమీపంలో మెలిగినట్లయితే వీరికి ఇంతటి ఉపద్రవం వచ్చేది కాదు. బహుశా
మళ్ళీ కొంచెం మొదటికి వద్దాం మనం కథకి. దీన్ని అంతని అంటే భృగు మహర్షి చెప్పినటువంటి ఆ వరం ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి ఆ మాటల్ని గమనించి బహుశా ఆ సగర చక్రవర్తి గారు వారికి అసలు వివాహ ప్రయత్నమే చేసి ఉండకపోవచ్చు. మళ్ళీ ఇంకొక మాట, ఈ అసమంజసుడు గాని ఈ 60,000 మంది గాని అంతా సమవయస్కులు, ఇది ఖచ్చితమైనటువంటి మాట. అంతే, ఇది దృష్టిలో ఉంటే ఈ అసమంజసుడు తన తమ్ముళ్లను పట్టి తోసేసేడా లేకపోతే ఊరిలో ఉండేటటువంటి ఆ పిల్లల్ని పట్టి తోసేసేడా అనే ముడికి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఏమనంటే, ఈ అసమంజసుడు తన సోదరులను కనుక పట్టి తోసేస్తే వారు 60,000 మంది అందరూ కలిసి ఒక్కసారి దాడి చేస్తే అసమంజసుడికి అడ్రస్సే ఉండదు. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఏమనంటే, ఈ పురజనులు అందరూ వచ్చి మొరపెట్టుకుని మహాప్రభో మేము మీ పిల్లవాడి వల్ల కష్టాలు తట్టుకోలేకపోతున్నాము అని చెప్తే అప్పుడు దేశ బహిష్కరణం విధించారు సగర చక్రవర్తి గారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమి, ఈ అసమంజసుడు పెద్దవాడుగా ఉన్నాడు, వారంతా సోదరులు చిన్ని పిల్లలుగా ఉండి ఏదో ఆడుకుంటూ ఉంటే వారిని పట్టి తోసేసాడు అనేటటువంటి అపార్థానికి తావు లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ అదే జరిగి ఉంటే అది కుటుంబ సమస్య అయ్యేది. పురజనులు అందరూ కలిసి ఎందుకు గగ్గోలు పెడతారు? కనుక తమ పిల్లల్ని తోసేసుకుంటే రాజుగారు ఏదో బాధపడేవో లేకపోతే నిట్టూర్చో తనలో తాను సర్దుకుని ఉండాల్సింది తప్ప ఇది ఊరి సమస్య, దేశ సమస్య, రాష్ట్ర సమస్య కానే కాకపోవలసి వచ్చేది అన్నమాట. ఇది కూడా ఒక కీలకం. ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకి మహర్షి. అందుకనే కదా తర్వాతి సందర్భంలో ఒక మాట ఉంది, ఏమనంటే ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణాం అహితేయుక్త అని ఒక మాట వచ్చింది. పురజనులు అందరికీ అహితాన్ని కలిగిస్తూ ఉన్నా అనే మాట ద్వారా ఊరి వాళ్ళనే ఇతడు ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట తెలిసిపోయి, అదీ కాక నదిలోకి తోసేస్తున్నాడు అంటే వారు 10 మంది కలిపి ఈ అసమంజసుణ్ణి ఈడ్చుకుపోవచ్చుగా, అంటే వారు అంతటి పసిప్రాయంలో ఉన్నారన్నమాట. కనుక ఇంకొక మాట, ఊర్లోంచి ఎత్తుకుపోయి ఈ పిల్లల్ని నదిలోకి తోసేస్తున్నాడా? రకరకాల ఆలోచనలు. కానే కాదు, ఒక దగ్గర చెప్తారు, ఆ నది ఒడ్డున ఆడుకుంటూ ఉండేటటువంటి పిల్లల్ని అలా నదిలోకి తోసేసి వారు మునిగిపోతూ ఉంటే తప్పట్లు కొట్టి ఏదో లేకపోతే వింత చేష్టలు చేస్తూ ఆనందించేవాడు అని అర్థమవుతోంది. ఇలా ప్రవర్తించడానికి కారణమేమి? ఒక ప్రశ్న, దానికి జవాబు చెప్పుకోవాలి. దానికి ముందు చిన్న మాట ఏమనుకోవాలి అంటే, నిన్నటి శ్లోకం గమనించాలి. బాలాన్ గృహీత్వా తు జలే సరయువాహ రఘునందన ప్రక్షిప్య ప్రహసన్ నిత్యం మజ్జతస్తాన్ సమీక్ష్యవై అని వచ్చింది. మజ్జత తాన్ అంటే నిమజ్జనం జరిగిపోతున్న అంటే ములిగిపోతున్నటువంటి వారిని చూచి ఇతడు ఆనందించేవాడు, ప్రహసన్ అని ఉంది. అంటే బహుశా ఏ సైనికులో లేకపోతే ఇంకా ఆ పేరెంట్స్ అంటారు కదా, ఆ కుటుంబీకులో ఎవరో వచ్చి వారిని రక్షించుకుంటూ జాగ్రత్త పెట్టుకునేవారో ఏమో. వారు ఎవరు చనిపోయినట్లుగా మహర్షి చెప్పలేదు అన్నమాట. లేకపోతే మజ్జతస్తాన్ సమీక్ష్యవై శ్లోకం అలా ఉంది కదా, మ్రియమాణాన్ సమీక్ష్యవై, వారు చనిపోతూ ఉంటే కళేబరాలై నీటిలో తేలుతూ ఉంటే ఇతడు ఆనందించేవాడు. అలాంటి రాక్షస క్రీడ అనే చెప్పి ఉండొచ్చుగా మహర్షి. మజ్జతస్థాను అని అన్నా శ్లోకం అయిపోతుంది, మ్రియమాణాన్ అని అన్నా 4 అక్షరాలు శ్లోకం అయిపోతుంది. కానీ మరి ఎందుకు అలా చెప్పలేదు అంటే, వారు చనిపోయినట్లుగా ఎక్కడా దాఖలాలు లేవు. ఎంతటి కీలకమైనటువంటి అంశమో ఒక్కొక్క దగ్గర. అంటే ఇదేది ఆలోచించుకోకపోతే తెలియకపోతే అసమంజసుడు పరమ దుర్మార్గుడు. రఘువంశంలో శ్రీరాముడికి పూర్వం పుట్టినటువంటి ఒకానొక వ్యక్తి దుర్మార్గంగా అందరినీ చంపి పారేసేవాడు అనే అపార్థం వచ్చేసేది. అందరి దృష్టిలో అదే పడిపోయేది. ఇలాంటి కీలకమైనటువంటి కిటుకుల్ని అంశాల్ని గమనించుకోలేకే చాతకానితనంతో వెర్రి ఆలోచనలతో తప్పుడు అర్థాలు వ్యాఖ్యానాలు రాసేసి వాటిని చదువుకున్న వారంతా కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి నిందించి మహాపాపం మూటగట్టుకునేటటువంటి సందర్భాలు ఎన్నో జరిగిపోయి లోకంలో. అంటే చాలా మందికి తెలియదు కనుక కొంత ప్రస్తావన చేస్తున్నాను. రామాయణం గురించి ఎన్ని సమీక్షలో, ఎన్ని రకాల వ్యాఖ్యానాలో, ఎన్ని రకాల కువిమర్శలో ఆనాటి నుంచి ఈనాటి వరకు రావణాసుర వర్గం ఉండనే ఉంటుందన్నమాట. వారు ఎప్పుడు తప్పులు ఎంచడం, ఆ తప్పుల్నే పెద్దది చేసి భూతత్వంలో చూపించడం, దాన్ని తప్పుగా చిత్రీకరించడం, ఇదే ధ్యేయంగా సాగుతుందన్నమాట వారి కథ.
కనుక ప్రకృతంలో మనం గమనించాల్సిన అంశం ఏమి అంటే ఈ అసమంజసుడు చేసిన చేష్ట వల్ల ఏ ఒక్కరూ మరణించినట్లు కనపడట్లేదు. అందుకనే శ్రీమద్భాగవతంలో మరి ఇంకొక కథ, అదంతా మళ్ళీ రేపటి రోజున వివరంగా దాని గురించి చెప్తాం, ఇప్పుడు ముట్టుకోవద్దు దాన్ని. కనుక ఒకానొక సూచన మనకేం తెలుస్తుంది అంటే మునిగిపోతున్న వారిని చూసి ఇతడు ఆనందించేవాడు అని అర్థమవుతోంది. అంతే తప్ప మ్రియమాణాను మరణిస్తున్నా అనే మాట లేదు. కనుక వారెవరు మరణించలేదు. ఇది ముఖ్యమైనటువంటి మాట. అయితే ఆడుకుంటూ ఉండే పిల్లల్ని అలా నదిలోకి తోసేయడం అదేం ఆలోచన అంటే ఆలోచన రాహిత్యం, మతిస్థిమితం లేకపోవడం, ఒకానొక రకమైనటువంటి బుద్ధికి సంబంధించిన వైకల్యం అని అర్థమవుతోందనమాట. ఈ రకమైనటువంటి బుద్ధి వైకల్యానికి కారణమేమి అంటే మనం కాస్త చిన్నగా ఒక అంశాన్ని వివరించుకోవాలి. ఏమది అంటే వీరి తండ్రి గారి పేరెవరు? సగర చక్రవర్తి. ఆ సగర అనే మాటను కాస్త వివరించుకుంటే సగర అందులో 2 అంశాలు ఉన్నాయట. గర అన్నదానికి విషం అని అర్థమైతే స అంటే దానితో కూడినవాడు అని అర్థం అన్నమాట. మనం సేంద్రాహ సహమరుద్గణాహ అని అన్నప్పుడు ఇంద్రునితో కూడిన మరుద్గణములతో కూడిన దేవతలు అని అర్థం చెప్పుకున్నాం కదా. అదే మాదిరిగా సగర అన్నప్పుడు గరముతో కూడినవాడు అని అర్థం అన్నమాట. ఈ గరం అంటే విషం, విషంతో కూడి ఉండడం ఏమి అంటే అసలు ఆ సగర చక్రవర్తికి నిలువెల్లా విషమా అని సందేహం వస్తుందన్నమాట. అతడి బుద్ధే తప్పుడి బుద్ధ, తప్పుడు ఆలోచనలా, అవన్నీ అపార్థాలు చేసుకోవడానికి ఏముందండి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనిపించేలాగా వెంటనే ఆ బుద్ధి అలా వక్ర మార్గంలో పోతూనే ఉంటుంది. అందుకనే మహాభారతంలో ఒక దగ్గర చెప్తారు, అనువాకహతా బుద్ధి తత్వదర్శిని నభవతి అని. అంటే ఇన్ని అధ్యాయాలు ఉండగా ఒక అధ్యాయం మాత్రం చదువుకుని నాకు ఏదో తెలిసింది తగుదనమ్మా అని చెప్పి ముందుకు వచ్చేసిన సందర్భంలో ఒక్క అనువాకం, ఒక్క అధ్యాయం మాత్రమే చదివితే, అది మాత్రమే వంటపడితే శాంతం కొసదాకా తెలియని వాడు తత్వదర్శినిగా ఉండేటటువంటి బుద్ధిని సంపాదించుకోలేడండి. కనుక శాంతం ఆమూలాగ్రం అంటారే, తలస్పర్శి పాండిత్యం అంటారే, ఆ మాదిరిగా గమనించగలిగిన నాడు మాత్రమే ఈ అంశాలు తెలుస్తాయి అన్నమాట. ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే మిగతా వాంగ్మయాన్ని కూడా పరిశీలించాలి. బహుశా భగవాన్ వ్యాస మహర్షి మొదలగు వారంతా కూడా ఈ రామాయణాన్ని తికమక లేకుండా అర్థం చేసుకునేందుకేమో అంతంతటి పురాణ వాంగ్మయాన్ని మనకు అందించారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్మపురాణంలో ఒక మంచి అంశం ఉంది. మరి సమయం అయిపోతుంది, కొద్దిగా ప్రస్తావన చేసి మిగిలినది మరి రేపటి రోజున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాటికి 4 శ్లోకాల్ని చదువుకుందాం. ఎలా అంటే సూర్యవంశే మహారాజ బాహుర్నామ మహానభూత్ తస్య రాజ్యం హృతం సర్వం హైహయైః తాళజంఘకైః అని మొదలుపెట్టి చెప్పారు. అంటే ఈ సగర చక్రవర్తికి ముందుగా ఉన్నటువంటి తండ్రి గారు రాజు బాహు మహారాజు గారు. ఈ బాహు మహారాజు గారికి 2 భార్యలు అని ఆ కథ చదివితే మనకి తెలుస్తుంది. పద్మపురాణంలో ఉంది ఈ అంశం, స్వర్గఖండంలో ఉన్నట్లుగా తెలుస్తోంది 15వ అధ్యాయంగా. అంటే పరిశీలకులకి, ఆలోచనాపరులకు ఐచ్ఛికంగా అంటే వారి ఇచ్ఛను అనుసరించి కొంత క్లూ అంటారు కదా, దాన్ని ఆ సంకేతాన్ని ఇచ్చినట్లయితే వారు మిగతా అన్వేషణం పరిశోధన చేసేందుకు అవకాశం ఉంటుంది. మహర్షి వాల్మీకి దగ్గర నుంచి ఇదే పోకడ, ఇదే పంథ, ఇదే మార్గం. కనుక చిన్నపాటి సూచన మనం చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ బాహు మహారాజు గారికి 2 భార్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బాహు మహారాజు గారు చాలా పరమసాత్వికుడు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఆ సందర్భంలోనే అధికార దాహంతో కొంతమంది ఈ హైహయులు, లేకపోతే తాళజంగకులు, కాంబోజులు, లేకపోతే పన్నవులు అని పారదులు 5 రకములైనటువంటి గణాలుగా, గుంపులుగా ఏర్పడి 5 రకాల రాజులు వీరి మీద అన్యాయంగా దాడి చేసి వారిని రాజ్యభ్రష్టుల్ని చేసేస్తారు. అంటే కాలం కర్మం కలిసి రాకపోవడం అంటే బహుశా అదేనేమో. ఆ సమయంలో ఈ బాహు చక్రవర్తి యొక్క ఇల్లాలు గర్భిణిగా ఉంటుంది. ఆ గర్భిణిగా ఉన్న సమయంలో ఆమె మీద విషప్రయోగం జరుగుతుంది. ఆ విషప్రయోగం ఎవరో కాదు, చేస్తా సవతి ద్వారానే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి తెలియాల్సిన అర్థం ఏమి? బాహు చక్రవర్తి అనగనగా ఒకరు, ఈ బాహు చక్రవర్తికి 2 రాణులు. ఈ 2 రాణుల్లో పెద్ద రాణి ఒక ఆమె,
ఆమె పేరు యాదవి అని చెప్పారు. బహుశా అది కులం నుంచి వచ్చినదో లేకపోతే ఆమెకు సంకేతమో సముజ్ఞో ఇంకా కొంత పరిశీలించాల్సి ఉంది. యాదవి అని మాత్రం మనకి కనిపిస్తోంది. ఆమె గర్భిణిగా ఉంది, ఆమె మీద విషప్రయోగం జరిగింది, అది సవతి ద్వారానే జరిగింది అని అక్కడ ఉండడం వల్ల ఈమె పెద్ద భార్య అయి ఉండవచ్చు. పెద్ద భార్య సంతతికి రాజ్యాధికారం వస్తుంది కనుక ఈ కథలు మనం కాస్త సినిమాలు పరిశీలిస్తేనే పాత సినిమాలు బోల్డ్గా తెలుస్తాయి. ఆనాటి నుంచి ఉన్నటువంటి ఒకానొక దుర్మార్గపు ఆలోచనలే. ఒక వ్యక్తి మంచిగా ఉన్న చుట్టూతా చేరే వారందరూ చేసేటటువంటి దుర్మార్గం వల్ల, పన్నాగం వల్ల మంచివారు కూడా ప్రభావితులైపోయి ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి సందర్భాలు ఉంటాయి రామా అన్నట్లుగా ఉంటుందన్నమాట ఆ కథ. ఆ విష ప్రయోగం చేసిన సందర్భంలో ఎంతటి ఉత్తమ స్త్రీ అంటే ఈ బాహుచక్రవర్తి యొక్క ఆ పెద్ద భార్య గారు పరమ పాతివ్రత్య ధర్మంతో ఉన్నది. దేవతలంతా కూడా ఈ విషం వల్ల ఏ రకమైనటువంటి దుష్ఫలితం రాకుండా పాపం ఆ ఇల్లాలిని, ఆ తల్లిని కాసేరనమాట. కాదు కాచుకున్నారనమాట. లేకపోతే ఈనాడు మనం చెప్పుకోవడానికి రామకథే లేదు. ఎందుకంటే రాముడు ఉండాలి అంటే కౌసల్య, దశరథుడు ఉండాలంటే వారికి పూర్వం వగైరా వీరంతా ఉండాలి కదా. కనుక దేవతలంతా కొమ్ము కాసి ఆ విష ప్రయోగం ఆమె మీద ఏకాస్త జరగకుండా, దుష్ఫలితం చూపించకుండా కాసేరు అని పాతివ్రత్య ధర్మంతో ఆమె తనని, తన భర్తని, తన కడుపులో పిండాన్ని కూడా నిలబెట్టుకోగలిగింది అని అక్కడ వర్ణించి వివరంగా రాస్తారు. తత్ సపత్ని పూర్వమేవ తస్యాహ గర్భజిఘాంసయ భోజనేన సహ ప్రాదాతు గరం ధర్మానవేక్షయ అని చెప్పారు. ఒక్కొక్క దగ్గర ఎన్నెన్ని రహస్యాలో. తత్ సపత్ని అని అన్నారు. ఈ యాదవి అనే ఆమెకు సపత్ని అంటే తెలుగులో సవతి అని అర్థం అన్నమాట. ఈ సవతి పూర్వమేవ వెనుకనే తస్యాహ గర్భజిఘాంసయ ఈ యాదవికి కలిగినటువంటి ఆ గర్భం దాన్ని పోగొట్టాలి అనేటటువంటి దుర్బుద్ధితో భోజనేన సహప్రాదాదు అన్నంలో విషం కలిపి ఇచ్చింది. గరం ధర్మానవేక్షయ పట్టించుకోనిదై అని అర్థం. అంటే ధర్మాన్ని ఆ సమయంలో పట్టించుకోలేదు అంటే అంతవరకు ధర్మాత్మురాలుగా ఉంటేనే కదా, అలా ఉంటేనే కదా అసలు ఆ బాహు మహారాజు చేరదీసి దగ్గర తీసుకోవడం, లేకపోతే వివాహం వగైరాలు ఇవన్నీ ఉంటాయి. అంటే పక్కవారు ఏదో పన్నినటువంటి పన్నాగంలో ఆ ఉచ్చులో పడిపోయినటువంటి ఆ సవతి ఆ రకమైనటువంటి దుష్ప్రవృత్తికి పాల్పడి ఉండి ఉండవచ్చు. ఆ సందర్భంలో యాదవ్యాస్తు తపోయోగాతో గర్భ మైవమమారహ అని అన్నారు. ఈ యాదవి యొక్క గొప్ప తపోబలం వల్ల, ఏమా తపోబలం అంటే కేవలం ఆ భర్తని కనిపెట్టుకుని భర్తని సేవించడమే ప్రధానమైనటువంటిది అనమాట. కనుక గర్భము మైవమమారహ మరణించలేదు, ఆ లోపల గర్భస్రావాలు వగైరాలు ఏమీ జరగలేదు. నమమారచస రాజ్ఞి దేవానామనుకంపజ అన్నారు. కడుపులో ఉన్నటువంటి శిశువు తన తపోబలం వల్ల సంరక్షింపబడితే తాను తన పాతివ్రత్య ధర్మానికి మెచ్చినటువంటి ఆ దేవతల వల్ల సంరక్షింపబడింది. పతింస అనుయయౌ సాధ్వి శిషేవే తం వనే సదా. ఈ రాజ్యాలు భోగాలు అవన్నీ పోయి రాజ్యభ్రష్టుడైపోయినటువంటి సందర్భంలో ఖిన్నుడైన ఆ బాహుమహారాజు వనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తే వారినే సేవిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆ యాదవి మరి ప్రసవించిందా, ఎలా ప్రసవించింది, తరువాత ఏం జరిగింది అనే కథను తదుపరి ప్రవచనంలో చెప్పుకుందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః సజ్జన ప్రతిబాధకః పౌరాణాం అహితే యుక్తః పుత్రః నిర్వాసితః పురాత్ తస్య పుత్రః అంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః తతః కాలేన మహతా మతిః సమభిజాయ
సమభిజాయత సమభిజాయత సగరస్య సగరస్య నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ యజేయమితి యజేయమితి నిశ్చిత నిశ్చిత సకృత్వా సకృత్వా నిశ్చయం రామ నిశ్చయం రామ సోపాధ్యాయగణః సోపాధ్యాయగణః తదా తదా యజ్ఞకర్మణి యజ్ఞకర్మణి వేదజ్ఞః వేదజ్ఞః యష్టుం యష్టుం సముపచక్రమే సముపచక్రమే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టాత్రింశः సర్గः అష్టాత్రింశः సర్గः. రమణీయమైన రామాయణ ప్రవచనంలో సగరుల యొక్క వృత్తాంతం మనం తెలుసుకుంటూ ఉన్నాము. సగరుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి అంశుమంతుడు తన పేరుకు తగినట్టుగా అనుచితమైనటువంటి కార్యములను చేస్తూ ఊరిలో వారి పిల్లలందరినీ కూడా, అంటే తన తమ్ములను కానీ తన పుత్రులని కానీ కాకుండా, తన పుత్రుణ్ణి కాకుండా ఊరి పిల్లలు ఎవరైతే ఉంటారో ఊరిలో వారి పిల్లలను వారిని ఆ నదిలో పడేస్తూ వారు గిలగిల్లాడుతూ ఉంటే ఆనందిస్తూ ఉన్నాడు. మరి అటువంటి వాడిని ఆ రాజధానిలో ఉంచడం సముచితం కాదు కావున పుత్రో నిర్వాసిత పురాతని, ఆ పుత్రుణ్ణి పురము నుండి బయటికి పంపించేశాడు అని చెప్పి చక్కగా చెప్పారు. ఇక్కడ చూడండి, కోర్ధపుత్రేణ జాతేన యోన విద్వాన్ నధార్మిక కాణేన చక్షుషా కింవా చక్షు పీడైవ కేవలం అని చెప్పినట్లుగా అవిద్వాంసుడు అధార్మికుడు అయినటువంటి పుత్రుడు జ్యేష్ఠుడైనా ఎవరైనా సరే అతని వల్ల ప్రయోజనము లేదు. దెబ్బ తగిలినటువంటి కన్ను, గుడ్డి కన్ను వల్ల కంటికి నొప్పి తప్ప దానివల్ల చూపు కానీ ప్రయోజనము కానీ ఉండదు. కాబట్టి అటువంటి దాన్ని తొలగించాలి అన్నట్లుగా తన పుత్రుణ్ణి ఆయన రాజధాని నుంచి బహిష్కరించాడనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము. మరి అటువంటి భావాలన్నీ కలిగిన శ్లోకాలన్నింటినీ కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు షణ్ముఖ స్తోత్రాన్ని పఠిద్దాము. అథ అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామీ శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్దబ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాంచ మహానామ్నాం
महानाम्नां प्रकीर्तनात् महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्त पुष्यनक्षत्रपर्यन्त अश्वत्थमूले दिने दिने अश्वत्थमूले दिने दिने पुरश्चरणमात्रेण पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते सर्वपापैः प्रमुच्यते इति इति श्रीरुद्रयामलरहस्ये श्रीरुद्रयामलरहस्ये प्रज्ञावर्धनस्तोत्रम् प्रज्ञावर्धनस्तोत्रम् సంపూర్ణం సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోభియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సురాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh